ఇల్లేసి చూడు ఇల్లు కట్టి చూడు అన్నారు పెద్దలు. ఎందుకంటే ఇవి రెండు సామాన్యుడి జీవితంలో ఆషామాషి విషయాలు కావు కాబట్టి. ఇల్లంటే కేవలం 4 గోడల గూడు మాత్రమే కాదు. ఈనాటి ధీమా, రేపటి భరోసా, ఒక కుటుంబానికి ఆత్మగౌరవం. కానీ ఏపీలో తరతరాలుగా సొంతింటి కల నెరవేరక కడతేరిపోయిన బతుకులెన్నో. ఆ కన్నీళ్లు తుడిచారు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏకంగా 31,19,000 ఉచిత ఇళ్ల స్థలాలను పేద అక్క చెల్లెమ్మళ్ల పేరిట పంచిపెడితే దేశమంతా అబ్బురపడి చూసింది. కానీ నాడు అవి ఇళ్లా, బాత్రూంలా అంటూ నోరారా నోళ్లు పారేసుకుంటున్న పచ్చనేతలు ఇప్పుడు అదే ఇళ్లకు తాళాలు వేసి ఇది నేనే కట్టా అని ప్రచారం చేసుకుంటుంటే దాన్ని ఏమనాలి? పక్కవాడు శ్రమపడి విత్తనం నాటి నీళ్లు పోసి పంట పండిస్తే కోతల సమయానికి వచ్చి పంట నాదే అని బోర్డు తగిలించుకోవడంలో చంద్రబాబుకి సాటి రారు ఎవ్వరు. ఇళ్ల దగ్గర మొదలైన ఈ క్రెడిట్ చోరీ స్కామ్ వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ దాకా ఎలా పాకిందో, కరణ్ అదానీ సాక్షిగా చంద్రబాబు మార్క్ డ్రామా ఎలా బట్టబయలైందో ఈ వీడియోలో పూర్తి వివరాలతో చూద్దాం. లెక్కలు తీస్తే నిజాలు బయటపడతాయి. 2014 నుంచి 2019 వరకు 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న చంద్రబాబు తన పాలనలో పేదలకు ఉచితంగా ఇచ్చిన స్థలం ఎంత అంటే 0 సెంట్లు. ఇక 2024 ఎన్నికలు వచ్చేసరికి నేను 3 సెంట్లు ఇస్తా అని మైకులు పగిలేలా ప్రచారం చేశారు. కానీ ప్రభుత్వం వచ్చి 25 నెలలవుతున్నా 1 సెంటు భూమి ఇచ్చిన దాఖలా ఉందా? లేదు. కానీ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది? రాష్ట్రంలో పేదలందరికీ పక్కా ఇళ్లు ఉండాలనే నవరత్నాల ఆశయంతో ఏకంగా 71,800 ఎకరాల్లో 31,19,000 ఇళ్ల స్థలాలను మహిళల పేరిట ఉచితంగా పంచిపెట్టారు. 17,000కు పైగా వైఎస్ఆర్ జగనన్న కాలనీల రూపంలో సరికొత్త ఇళ్లనే సృష్టించారు. ఎన్నికల కోడ్ వచ్చే నాటికే 9 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయి లబ్ధిదారులకు అందాయి. మరో 8 లక్షల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. అందులో 1,28,000 ఇళ్లకు స్లాబ్ పడిపోయింది. మరో 99,000 ఇళ్లు స్లాబ్ దశలో ఉన్నాయి. కేవలం ఎన్నికల కోడ్ కారణంగా ఆన్లైన్లో స్టేజ్ అప్డేట్ కాలేదు. అక్కడే మొదలైంది చంద్రబాబు అద్భుతమైన క్రియేటివిటీ. జగన్ హయాంలో నిర్మాణం పూర్తయి ఆన్లైన్లో స్టేజ్ అప్డేట్ కాని ఇళ్లను చూశారు. వెంటనే అధికారులను పురమాయించారు. ఇక్కడ చిన్న మార్పు చేయాలి, ఈ ఇళ్లన్నీ మేమే కట్టాము అని బోర్డులు మార్చేయండి అన్నారు. నెల్లూరు జిల్లాలో ఒక లబ్ధిదారుడు ఏమంటున్నాడో వింటే మీ మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఎన్నేళ్ళైంది ఇంట్లోకి వచ్చి? 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళు కట్టి 3 ఏళ్ళు అవుతుందా? 3 ఏళ్ళుగా ఉంటున్నారు ఇంట్లో? 3 ఏళ్ళుగా ఉంటుంది. ఎందుకన్నా ఈ తాళం? దేనికి వాళ్ళు వచ్చారు, చూసుకున్నారు, ఆ బోర్డు చూసుకున్నారు, తాళం మా చేతికి ఇచ్చినారు. ఏం పని చేసుకుంటారు? కూలి పనే చేసుకుంటాం. ఏ సంవత్సరంలో కట్టింది ఇల్లు? 2020లో స్టార్ట్ చేసి 2023 కంప్లీట్ అయిపోయింది. జగనన్న హయాంలో మీకు రావాల్సిన లబ్ధి అన్ని సక్రమంగా అందాయా? అన్నీ అందాయి. ఆయన ప్రభుత్వంలో ప్రతిదీ అందింది. 3 ఏళ్ల క్రితమే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇంట్లో ఆ కుటుంబం ఎంచక్కా కాపురం ఉంటుంది. హఠాత్తుగా ఒకరోజు అధికారులు వచ్చారు. గేటుకి ఒక అట్ట కట్టేశారు, ఫోటోలు తీసుకున్నారు. కట్ చేస్తే చంద్రబాబు పాలనలోనే ఈ ఇల్లు పూర్తయింది అని ప్రచారం చేసేసుకున్నారు. ఏపీ వ్యాప్తంగా జగన్ హయాంలో నిర్మించిన దాదాపు 3 లక్షల ఇళ్లకు ఇలాగే అట్టలు వేసి తమ ఖాతాలో వేసుకుని క్రెడిట్ చోరీ స్కామ్ను ఎంత రసవత్తరంగా నడిపారో చూస్తే ఆస్కార్ కమిటీ కూడా తలదించుకోవాల్సిందే. విశాఖపట్నానికి గూగుల్ వచ్చిందని పచ్చ మీడియాలో డప్పు కొట్టుకుంటుంది కదా. అసలు ఆ గూగుల్ 1000 మెగావాట్ల ప్రాజెక్ట్ ఏంటి? అది గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన 300 మెగావాట్ల అదానీ డేటా సెంటర్ విస్తరణ మాత్రమే. కథలోకి వెళ్తే 2020 నవంబర్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదానీ సంస్థకు భూములు కేటాయిస్తూ జీవో ఇచ్చింది. 2021 మార్చి 9న జగన్ ప్రభుత్వం స్వయంగా సింగపూర్ ప్రభుత్వానికి అధికారికంగా లేఖ రాసింది. సింగపూర్ నుంచి విశాఖపట్నానికి 3,900 కిలోమీటర్ల మేర సబ్ సీ కేబుల్ ఏర్పాటుకు సహాయం కోరింది. ఆ డిజిటల్ క్యారిడార్ క్రియేట్ చేయడం వల్లే ఈ రోజు విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. కానీ చంద్రబాబు ఏం చేశారు? అదానీ పేరు బయటికి తీస్తే దాని వెనక జగన్ చేసిన కృషి, విజన్ బయటపడతాయని భయపడ్డారు. కానీ చంద్రబాబు ఏం చేశారు? అదానీ పేరు బయటకు తీస్తే దాని వెనుక జగన్ చేసిన కృషి, విజన్ బయటపడతాయని భయపడ్డారు. అందుకే అదానీ పేరు ఎత్తకుండా నేనే గూగుల్ను వైజాగ్కి తీసుకొచ్చేశా అని ఒక పెద్ద కథ అల్లేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గవర్నర్ సమక్షంలోనే అదానీ గ్రూప్ ఎంపీ కరణ్ అదానీ మైక్ ముందుకు వచ్చి అసలు రహస్యాన్ని తేటతెల్లం చేశారు. విశాఖలో 87,000 కోట్ల రూపాయలతో అదానీ గ్రూప్ డేటా సెంటర్ పెట్టుబడి పెడుతోందని, ఇప్పుడొస్తున్న గూగుల్ సెంటర్ దీనికి కొనసాగింపేనని స్పష్టం చేశారు. దీంతో వేదిక మీద ఉన్న చంద్రబాబు కింద భూమి కంపించినంత పనైంది. జగన్ పేరు కప్పిపుచ్చడానికి 87,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిన సంస్థ పేరునే సైడ్ చేయాలని చూస్తే స్వయంగా ఆ సంస్థే వచ్చి బాంబు పేల్చింది. చూశారుగా, జగన్ కష్టపడి నవరత్నాల్లో భాగంగా ఇల్లు కట్టిస్తే అట్టతాళాలు వేసి క్రెడిట్ చోరీ. జగన్ 87,000 కోట్ల రూపాయలతో అదానీ డేటా సెంటర్కు పునాది వేస్తే దాన్ని తన ఖాతాలో వేసుకునే డ్రామా. భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఆర్సెలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ వరకు అంతా పక్కవాడి శ్రమను తమ ఖాతాలో వేసుకోవడమే. కానీ చంద్రబాబు గోడలకు అట్టలు వేయగలవేమో కానీ పేదల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి వేసిన చెరగని ముద్రను చెరిపేయగలరా? పచ్చ మీడియాలో డబ్బాలు కొట్టుకుంటే చరిత్ర మారదు. జగన్ చేసిన అభివృద్ధే ఏపీ మూల మూలలా నిలిచి ఉంటుంది.